మనకి అమావాస్య పౌర్ణమి మన సాంప్రదాయంగా చూస్తే చాలా శక్తివంతమైనటువంటి రోజులుగా మన పూర్వీకులు కానీ ఋషులు కానీ చూస్తారు. దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ప్లాంట్స్లో అంటే ఆయుర్వేద మూలికలు ఏదైనా సరే మూలికలు నార్మల్ రోజుల కన్నా ఈ రోజు అధిక పొటెన్షియల్ అంటే నార్మల్గా ఒక 100% పనిచేస్తే 1000 రెట్స్ ఎక్కువగా పనిచేసే విధానం గుణాలు ఈ రోజు అమావాస్య కానీ పౌర్ణమి రోజు కానీ ఆ ప్లాంట్స్కి అంటే ఆ మొక్కల్లో అంత శక్తి సముదాయం ఉంటుంది. సో దీని గురించి మనకి పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఫిట్స్ దీర్ఘకాలికంగా బాధపడతారు ఫిట్స్ తోటి తెలుసు కదా, మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధికి నస్యం అంటే ముక్కులో చుక్కలు సవ్య అపసవ్య అమావాస్యకి పౌర్ణమికి డిఫరెంట్ వేలో నాజుల్ డ్రాప్స్ వేస్తారనమాట. అది వేస్తే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. సూర్యనాడి చంద్రనాడి అని చెప్పేసి 2 నాడులు నడుస్తాయి మనకి. అవి ఎలా యోగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది సూర్యనాడి ఏంటి చంద్రనాడి అనేది. ఆ విధంగా ఆ డ్రాప్స్ ముక్కులో వేస్తే బ్రెయిన్కి డైరెక్ట్గా మందంది చక్కగా గుణం చూపించి ఫిట్స్ పక్షవాతం లేదా మానసిక చింత నిద్ర లేకపోవటం, అదేవిధంగా కొంతమంది బాగా పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత సూసైడ్ సింటమ్స్, కొన్ని బాగా మానసికంగా ఇబ్బంది పడుతూ కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ కోపం, ఇరిటేషన్, నిద్ర లేకపోవటం, సైనస్ ఇష్యూ, మైగ్రేన్ ఇలాంటి సమస్యలన్నిటికీ ఇవాళ అమావాస్య రోజు వేసేది కానీ పౌర్ణమి రోజు వేసేది కానీ ఈ ముక్కులో ఏదైతే వేస్తామో సూర్యనాడి చంద్రనాడిలో, పౌర్ణమి రోజేమో సూర్యనాడిలో వేస్తాం, చంద్రనాడిలో వేయం. పౌర్ణమి రోజు సూర్యనాడి, అమావాస్య రోజు చంద్రనాడిలో వేస్తాం, సవ్య అపసవ్య వేస్తాం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ డ్రాప్స్ వేస్తాం. దీనివల్ల 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు కనుక వేసుకున్నట్లయితే ఆ ఫిట్స్ తగ్గిపోతాయి. చాలామందికి మందులతో పని లేకుండా మంచి గుణం చూపిస్తుంది. కొన్ని రకాల అర్బ్స్ ఉంటాయి దీంట్లో ఈ డ్రాప్స్లో. ఆ మంచి గుణం ఇంతకుముందు పచ్చి పసర్లు వేసేవాళ్ళం, కొంచెం మండుతుంది అని చెప్పేసి దాన్ని డైల్యూట్ ఫామ్ ఆయిల్ కలిపి అదంతా మార్చాం. అదంతా కంటిలో చుక్కలు కూడా ఇంతకుముందు బాగా పసరే పిండేవాళ్ళు, బాగా మంచి మంట బాగా ఎక్కువైపోద్ది. అందుకే ఇప్పుడు అది డైల్యూట్ చేసి మొత్తం డిస్టిలేషన్ చేసి ఇస్తున్నాం అది. ఆ విధంగా ఈ ముక్కులో చుక్కలు ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇక పౌర్ణమి పాయసం అమావాస్య తీర్థం ఏదైతే ఉందో దీన్ని ఇమ్యూనిటీ అంటే ఇవాళ చాలామంది ఇన్సూరెన్స్లు కడుతున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్లని అవని ఇవని హెల్త్ ఇన్సూరెన్స్లని కడుతున్నారు. దేనికి వ్యాధి ముందే వస్తే రేపు ఆ ఇన్సూరెన్స్ నేను కాపాడుతాను. కాపాడుతాను దేవుడు ముందు హాస్పిటల్కి పోతే నీ శరీరానికి వాళ్ళకి అప్పచెప్తే రకరకాల టాబ్లెట్స్ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ ఆన్ అవుతాయి కానీ తగ్గిలేరు. అవునా? మన శరీరాలని మనమే కాపాడుకోవాలి.